ఎవరిని మనం ఇమిటేట్ చేయకుండా మనము దేవుని మార్గంలో, మనం ఎప్పుడైతే ఆయన నీతి మార్గంలో, ఆయన సత్య మార్గంలో, ఆయన పరిశుద్ధ మార్గంలో ఎప్పుడైతే మనం నడవడం జరుగుతుందో, దేవుని నుంచి విని ఆ యొక్క విధంగా మనం ప్రవర్తించడం జరుగుతుందో, ఆ యొక్క దేవుని చిత్తం మన జీవితంలో ఎప్పుడైతే నెరవేర్చడం జరుగుతుందో, దేవాది దేవుడు మనని కూడా ఈ విధంగా మన గురించి కూడా చెప్తాడు. ఏంటంటే, నువ్వు లోకంని వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన ఎక్కువై ఉన్నది. మన గురించి కూడా దేవుడు ఈ విధంగా పలుకుతాడు. ఏ విధంగా అంటే, నువ్వు లోకంని వెంబడించలేదు కాబట్టి నీ మొదటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన చాలా బాగుందని ఆ యొక్క సాక్ష్యం దేవాది దేవుడు మన గురించి కూడా